రాధా, ఎక్కడి నుంచి రావడం? మన తోట వైపు షికారుకు వెళ్ళాను. ఎవరితో? గోపితో కలిసా? కలిసి వెళ్ళలేదు, వెళ్ళాక అతను అక్కడ కలిశాడు. అతను చాలా చక్కగా పాటలు పాడతాడు నాన్న. చూడమ్మా రాధా, పట్నంలో వయసు వచ్చిన ఒక ఆడ మగ పలకరించుకుంటే దాని స్నేహం అంటారు, కానీ పల్లెటూళ్ళలో దాని నేరం అంటారు, తెలుసా? నాన్న, 4 గ్రామాలకు మోతుబరి కూతురు ఒక అలగా వాడితో కలిసి తిరుగుతోందంటే రచ్చబండ దగ్గర నీడబావి దగ్గర అందరూ ఆ విషయాన్ని మాట్లాడుకుంటారు, చాటుగా గుసగుసలాడుకుంటారు, వెనక్గా వేలెత్తి చూపుతారు. నాన్న, ఎవరో ఏదో అనుకుంటారని ఒక మంచి మనిషితో స్నేహం నేను వదులుకోలేను. ఇదిగో వీరయ్య, మామూలుగా మా అయ్యగారి కోపం రాదు, వచ్చిందా మామూలుగా విడిచిపెట్టరు. నీ కొడుకు హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడు. కుండలు నెత్తిన పెట్టుకుని తిరగాల్సిన వాడు నా కూతురుతో సరసమాడుతున్నాడు, కూని రాగాలు తీస్తున్నాడు. నా కూతురు అమాయకత్వాన్ని అలుసులా తీసుకుని పాటలు పాడి ఒళ్ళ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అద్దు దాటి చేలోకి వస్తే పశువునే సహించరు, సావ కొడతారు. అలాంటిది వారి కుటుంబ విషయాల్లో కలతలు తెచ్చామని అసలు క్షమించరు. అయ్యా, మీ కాళ్ళు అట్టుకుంటాను, ఆడికేం తెలీదు, ఆడికి నేను చెప్పుకుంటానయ్యా. ఒక్కగానొక్క బిడ్డ, ఆడిని చూసుకునే మేము బతుకుతున్నామయ్యా. అలాగే బతకాలనుకుంటే నీ తాహతకు తగిన సంబంధం ఒకటి చూసి వెంటనే వాడికి పెళ్లి చేయి. కావాలంటే 10 రూపాయలు పారేస్తాను, వాడిని ఎత్తి 4 లక్షలు కూడా వేస్తాను. అంతేగాని అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశాడో మరో రకమైన పెళ్లి నేనే జరిపిస్తాను. జాగ్రత్త. రాయా. అమ్మా, మంచి వెళ్ళిపోయమ్మా. గోపి, నేను మాట్లాడుకుతాను, నిజం చెప్తావా? అబద్ధం చెప్తాను ఎలా అనుకున్నావమ్మా? రాదంటే నీకిష్టమేనా? చెప్పు గోపి, ఆ అమ్మాయికి నీకు మధ్యన సంబంధం ఏమిటి? మనసుతో తప్ప మాటలతో చెప్పలేని బంధం మాది. అమ్మా, ఊహ తెలిసిన తర్వాత ఈ లోకంలో నాకిద్దరే మనుషులున్నారనుకున్నాను, నువ్వు నాన్న. కానీ మనసు ఎదిగిన తర్వాత తెలుసుకున్నాను, మనిషికి మరో మనిషి తోడుండాలని. పాటకు ఆలాపన అందం ఇచ్చినట్టుగా మగాడి కాడతోడు అందం ఇస్తుందని తెలుసుకున్నాను. ఆ సమయంలోనే అమ్మాయి నాకు కనిపించింది. అనుకోకుండా మా ఇద్దరు మనసులు ఒకటయ్యాయి. నువ్వు మనసు పడ్డ అమ్మాయిని మనువాడాలనుకుంటున్నావా గోపి? అవునమ్మా, నాన్న నువ్వు దీవిస్తే లోకమంతా కాదన్నా సరే ఆ అమ్మాయి చెయ్యందుకోవాలనుకుంటున్నాను. గోపి, నీకిష్టమైంది ఎంత కష్టమైనా చేయడానికి ఎమ్ముందిరా. నువ్వు రాధా సంతోషంగా సంబరంగా పెద్దల ముందు పెళ్లి చేసుకునేటట్టు నేను చేస్తాను, కానీ నువ్వొక త్యాగం చెయ్యాలి. త్యాగమా? ఏమిటమ్మా అది? రాధమ్మే నీకు కావాలనుకుంటే ఈ అమ్మ నువ్వు పూర్తిగా మర్చిపోవాలి. అమ్మా, ఏమిటమ్మా నువ్వు అనేది? నేను రాధను పెళ్లి చేసుకున్నంత మాత్రాన్న నేను ఎందుకు మర్చిపోవాలి? అది మన తలరాతలు రాసే భగవంతుడి నిర్ణయం బాబు. నీకు రాధమ్మే కావాలనుకుంటే ఈ అమ్మను మర్చిపోక తప్పదు, ఈ అమ్మే కావాలనుకుంటే రాధను మర్చిపోక తప్పదు. బాగా ఆలోచించుకో.